రైట్. సో చూడమ్మా, సో నిన్న మనము బేసిక్ మ్యాథ్స్ స్టార్ట్ చేసాం. సో ఆల్జిబ్రా అండ్ లాగర్థమ్స్. సో మనం ఫిజిక్స్కి ఏదైతే అవసరం అవుతుందో ఈ 2 years అవన్నీ కూడా మనం ఎక్స్ప్లెయిన్ చేస్తూ వెళ్తూ ఉంటామా. సో ఫిజిక్స్ ప్రాబ్లమ్స్ చేయాలి అంటే ఈ మ్యాథ్స్ కంపల్సరీగా మీకు అవసరం అవుతుంది. సో అదే ఇక్కడ మనం స్టార్ట్ చేస్తున్నాం. సో ప్రీవియస్ క్లాస్లో మనం ఏం చేసాం, ఆల్జిబ్రా స్టార్ట్ చేసామా. సో ఫాస్ట్ రివిజన్. సో ఆల్జిబ్రా అంటే నథింగ్ బట్ a + b హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ ప్లస్ 2ab. a - b హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ మైనస్ 2ab. తర్వాత అదర్ ఫార్మ్స్ చెప్తున్నామ్మా. a + b హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు సైన్ ఆపోజిట్ గుర్తుపెట్టుకో a - b హోల్ స్క్వేర్ ప్లస్ 4ab అంటాం. అదే a - b హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు a + b హోల్ స్క్వేర్ మైనస్ 4ab అంటాం. a స్క్వేర్ మైనస్ b స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు a + b ఇంటూ a - b. తర్వాత a + b హోల్ క్యూబ్ అమ్మా, a క్యూబ్ ప్లస్ b క్యూబ్ ప్లస్ 3ab ఇంటూ a + b. a - b హోల్ క్యూబ్ నానా a క్యూబ్ మైనస్ b క్యూబ్ మైనస్ 3ab ఇంటూ a - b. నెక్స్ట్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్. సో జనరల్ ఫార్మ్ ఆఫ్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఎప్పుడు కూడా సెకండ్ ఆర్డర్ ఆల్జిబ్రాయిక్ ఈక్వేషన్ ఉంటుంది, విచ్ ఈజ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ax² ప్లస్ bx ప్లస్ c ఈక్వల్స్ టు 0. దాని సొల్యూషన్ రాయాలి. జనరలైజ్డ్ సొల్యూషన్ అంటే ఒకే ఒక ఫార్ములా రూట్స్ కనుక్కోవడానికి x ఈజ్ ఈక్వల్స్ టు -b ప్లస్ ఆర్ మైనస్ రూట్ ఆఫ్ b² మైనస్ 4ac బై 2a అని చెప్తాం. ఇందులో 2 రూట్స్ వస్తాయి. ప్లస్ తీసుకుంటే x1 వస్తుంది, మైనస్ తీసుకుంటే x2 వస్తుంది. సమ్ ఆఫ్ రూట్స్ చేస్తే -b/a వస్తుంది, ప్రోడక్ట్ ఆఫ్ రూట్స్ చేస్తే c/a వస్తుందమ్మా. సో కాబట్టి ఇక్కడ x1 ప్లస్ x2 ఈజ్ ఈక్వల్స్ టు -b/a అంటాం, x1 ఇంటూ x2 ఈజ్ ఈక్వల్స్ టు c/a అని చెప్తాం. సో దీనిలో 2 types ఆఫ్ రూట్స్ ఉంటాయి. ఒకటి రియల్ రూట్స్, ఇంకోటి ఇమాజినరీ రూట్స్. సో రియల్ రూట్స్ రావాలంటే సో b² మైనస్ 4ac గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు 0 ఉండాలి. ఇమాజినరీ రూట్స్ రావాలంటే b² మైనస్ 4ac లెస్ దాన్ 0 ఉండాలమ్మా. సో ఇక్కడ వరకు మనం కంప్లీట్ చేసి ఉంటాం. నెక్స్ట్ అమ్మా రైమ్మా, బైనామియల్ అప్రాక్సిమేషన్ మీరు పెట్టుకోండి హెడ్డింగ్. సో నెక్స్ట్ సైడింగ్ నానా బైనామియల్ అప్రాక్సిమేషన్. సో నెక్స్ట్ సైడింగ్ నానా బైనామియల్ అప్రాక్సిమేషన్. సో బైనామియల్ అప్రాక్సిమేషన్ రైమా. సో బైనామియల్ అప్రాక్సిమేషన్లో బైనామియల్ అప్రాక్సిమేషన్. సో ఈ బైనామియల్ అప్రాక్సిమేషన్లోనన్నా రైమా బైనామియల్ ఫామ్ ఇవన్నీ మ్యాథ్సేనా, బట్ మనం ఫిజిక్స్కి అవసరమవుతాయి కాబట్టి డైరెక్ట్ ఫార్ములాస్ వైస్ యూస్ చేస్తున్నాం. ఇవి బాగా గుర్తుపెట్టుకోవాలా. సరే, బైనామియల్ అప్రాక్సిమేషన్ అంటే బైనామియల్ ఫామ్ కెన్ బి రిటర్న్ యాజ్ రైమా అట్లా కంటిన్యూ చేయనా 1 + x హోల్ పవర్ n. బైనామియల్ ఫామ్ కెన్ బి రిటర్న్ యాజ్. బైనామియల్ ఫామ్ ఎలా ఉంటుంది సార్, జనరలైజ్డ్ ఈక్వేషన్ బైనామియల్ థీరం ఎలా ఉంటుంది సార్ అంటే 1 + x హోల్ పవర్ n. మీ ఫస్ట్ ఇయర్లో మ్యాథ్స్లో బైనామియల్ థీరం మీదనే ఒక చాప్టర్ ఉంటుంది నాన్న. సో దాంట్లో మనం కొద్దిగా యూస్ చేస్తాం నా ఫిజిక్స్కి తగ్గట్టుగా. ఇది బాగా గుర్తుపెట్టుకో, ఎక్కువగా 3 to 4 కాన్సెప్ట్స్లో మనం యూస్ చేస్తాం నాన్న. సో బైనామియల్ ఫామ్ ఎలా ఉంటుంది సార్ అంటే 1 + x హోల్ పవర్ n అంటాం నాన్న. గుర్తుపెట్టుకో, ఇలా ఫామ్ ఉంటే దీన్నే బైనామియల్ ఎక్స్ప్రెషన్ అంటాం, బైనామియల్ ఫామ్ అంటాం. ఎలా ఉంటుంది చెప్పు బైనామియల్ ఫామ్ 1 + x హోల్ పవర్ n. గుర్తుపెట్టుకో, ఇందులో x ఏదైతే ఉందో ఇట్ ఈస్ వెరీ స్మాల్. ఎక్స్ వాల్యూ ఎప్పుడైతే చాలా తక్కువగా ఉంటుందో, ఇఫ్ ఎక్స్ ఈజ్ వెరీ స్మాల్, అప్పుడు ఈ బైనామియల్ ఎక్స్పాన్షన్ ఎలా చేస్తాం సార్ అంటే గుర్తుపెట్టుకోనన్నా. సో బైనామియల్ ఫామ్ ఈజ్ 1 + x హోల్ పవర్ n. అందులో ఎక్స్ వాల్యూ చాలా తక్కువగా ఉంటే దెన్ ద ఆన్సర్ విల్ బి రిటర్న్ యాజ్ 1 + nx అంటాం. ఇది బాగా గుర్తుపెట్టుకో. ఎప్పుడైనా సరే 1 + x హోల్ పవర్ n ఫామ్లో ఏదన్నా ఒక ఎక్స్ప్రెషన్ ఉండి అందులో x వాల్యూ చాలా చాలా తక్కువగా ఉంటే, x ఈజ్ వెరీ స్మాల్ అంటే 1 కంటే తక్కువ 0 పాయింట్లలో ఉంటే అని అర్థం. సో ఇఫ్ x ఈజ్ వెరీ స్మాల్, అప్పుడు మీరు ఏం చేయాలా, ఈ పవర్ని ఈ వేరియబుల్కి మల్టిప్లై చేయాలా, అంటే 1 + nx అంటాం. దీన్నే బైనామియల్ అప్రాక్సిమేషన్ అంటాం. అంటే నాకు రిజల్ట్ రావడం కోసం మనం ఏం చేస్తున్నాం, ఆ పవర్ని వేరియబుల్కి మల్టిప్లై చేస్తున్నాం నాన్న. ఇంకా సైన్లో అవన్నీ చేంజ్ చేయాల్సిన అవసరం లేదు. అక్కడ ప్రాబ్లంలో ఏ సైన్ ఉంటే అదే వస్తుంది నాన్న. బట్ జస్ట్ పవర్ కెన్ బి మల్టిప్లైడ్ అని చెప్తాం.
సరే, ఇప్పుడు దీన్ని మైనస్లో తీసుకున్నాం అనుకోండి, అది ఎలా ఉంటుంది? సపోజ్ మైనస్లో తీసుకుంటే చూడమ్మా, 1 + x హోల్ పవర్ n ఇఫ్ x ఈజ్ లెస్ దాన్ 1 లేదా x ఈజ్ వెరీ స్మాల్, అప్పుడు 1 + nx అంటాం నాన్న. అలా కాదు సార్, సపోజ్ మైనస్లో ఇచ్చాడు అనుకోండి, 1 - x హోల్ పవర్ n, బట్ x ఈజ్ వెరీ స్మాల్. ఎక్స్ వెరీ స్మాల్ ఉన్నప్పుడు సేమ్ నాన్న, సైన్ లేదు, నో చేంజ్. అక్కడ ప్లస్ ఉంటే ప్లస్ పెడతావు, మైనస్ ఉంటే మైనస్ పెడతావు. 1 - పవర్ని మల్టిప్లై చేయి, అంతే, ఇంకేం లేదు. 1 - nx. ఈ ఫార్ములాస్ మాత్రం బాగా గుర్తుపెట్టుకోవాలి నాన్న. బాబు ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకో, 1 + x హోల్ పవర్ n ఉంటే 1 + nx. అదే 1 - x హోల్ పవర్ n ఉంటే 1 - nx. అది బాగా గుర్తుపెట్టుకోమ్మా. సో ఇవి మాత్రం గుర్తుపెట్టుకో. కానీ ఇవి ఎప్పుడు వాడాలి? ఎప్పుడంటే అప్పుడు వాడకూడదు. ఎక్స్ వెరీ స్మాల్ ఉన్నప్పుడమ్మా. సో ఎక్స్ ఎప్పుడైతే చాలా తక్కువగా ఉంటుందో అప్పుడు మాత్రమే ఈ ఫార్ములా యు ఆర్ ఎలిజిబుల్ టు అప్లై. సో 1 + x హోల్ పవర్ n ఈజ్ ఈక్వల్స్ టు 1 + nx, 1 - x హోల్ పవర్ n ఈజ్ ఈక్వల్స్ టు 1 - nx. ఇది బాగా గుర్తుపెట్టుకోమ్మా. రైమ్మా. సో ఇప్పుడు మీరు ఏం రాశారు? బైనామియల్ ఫార్మ్ ఈజ్ గివెన్ బై, ఏం రాసినారు? 1 + x హోల్ పవర్ n అని రాసినారు కదా, కామా ఇఫ్ x ఈజ్ వెరీ స్మాల్, comma if x is very small, comma if x is very small, if x is very small, if x is very small, then if x is very small, then అని చెప్పేసి రాయమా. if x is very small, then అని చెప్పేసి 2 ఈక్వేషన్స్ రాయమా నెక్స్ట్ లైన్లో. దెన్ అని చెప్పేసి 2 ఈక్వేషన్స్ రాయి నెక్స్ట్ లైన్లో. నెక్స్ట్ లైన్లో ఆ 2 ఈక్వేషన్స్ రాయి. ఈ 2 ఈక్వేషన్స్ ఓకేనా? బాబు ఇక్కడ ఇది అప్రాక్సిమేషన్ సింబల్ అంతే, ఇంకేం లేదు. దాని గురించి మళ్ళీ ఎక్కువ టెన్షన్ పడద్దు. అప్రాక్సిమేట్లీ అని అర్థం అంతే. రైట్, నెక్స్ట్ సైడింగ్ మా. సో బైనామియల్ ఎక్స్పాన్షన్ తర్వాత నెక్స్ట్ అమ్మా, కాంపోనెండో అండ్ డివిడెండో రూల్. ఇవన్నీ మీ మ్యాథ్సే బాబు, నేను కొత్త క్రియేట్ చేసినది ఏం లేదు నాన్న. కాంపోనెండో అండ్ డివిడెండో రూల్, కాంపోనెండో అండ్ డివిడెండో రూల్. కాంపోనెండో అండ్ డివిడెండో రూల్. సో దీనిలో ఏం చెప్తాం నాన్న? రాయమ్మా. సో కాంపోనెండో అండ్ డివిడెండో రూల్ ఎలా రాస్తాం సార్ అంటే, రాయనా, ఇఫ్ p/q ఈజ్ ఈక్వల్స్ టు a/b, ఇఫ్ p/q ఈక్వల్స్ టు a/b, రేషియోస్ ఎప్పుడైతే డిఫరెంట్ ఉంటాయో నాన్న, కాంపోనెండో అండ్ డివిడెండో రాస్తే దెన్ సో కాంపోనెంట్ అండ్ డివిడెండో రూల్ అప్లై చేస్తే ఏమవుతుందంటే p + q / p - q ఈజ్ ఈక్వల్స్ టు a + b / a - b. దీన్నే కాంపోనెండో డివిడెండో రూల్ అంటారు నాన్న. సో కాంపోనెండో డివిడెండో రూల్ అంటే ఇది ఒక్కటి గుర్తుపెట్టుకో. సో ఏం సార్ కాంపోనెండో డివిడెండో రూల్ అంటే p + q / p - q ఈజ్ ఈక్వల్స్ టు a + b / a - b. బట్ ఇది ఎప్పుడు వాడాలి? డిఫరెంట్ రేషియోస్ ఉన్నప్పుడు నాన్న. p/q ఈజ్ ఈక్వల్స్ టు a/b అన్న ఫామ్లో మీకు ఏదన్నా ఒక ఎక్స్ప్రెషన్ వస్తే మీరు ఏం చేయాలా? సో జస్ట్ ఆ రెండు యాడ్ చేయాలా, బై మైనస్ చేయాలా, మళ్ళీ రెండు యాడ్ చేయాలా, బై మైనస్ చేయాలా. సో p + q / p - q ఈజ్ ఈక్వల్స్ టు a + b / a - b. రాసేమా. ఇది కాంపోనెండో డివిడెండో రూల్ అంటాం. సో ఏపీ జీపీ సో ఇక్కడ వచ్చేసి ఇది ఏపీ నాన్న. అర్థమెటిక్ ప్రోగ్రెషన్. ఏపీ అంటే మళ్ళీ ఆంధ్రప్రదేశ్ కాదు బాబు, అర్థమెటిక్ ప్రోగ్రెషన్. జీపీ అంటే జామెట్రిక్ ప్రోగ్రెషన్. ఇవన్నీ మళ్ళీ మీ మ్యాథ్స్లో వస్తాయి ఫస్ట్ ఇయర్లో. నాకు అవసరమే కాబట్టి ఫిజిక్స్లో నేను యూజ్ చేస్తాను, లేకపోతే నేను హ్యాపీగా డైరెక్ట్ ఫిజిక్స్లో చెప్పుకుంటూ పోతా. సరే, అర్థమెటిక్ ప్రోగ్రెషన్. సో అర్థమెటిక్ ప్రోగ్రెషన్ అన్న
దాన్నే సింప్లీ వాట్ టు కాల్ ఇట్ యాజ్ అన్ ఏపీ. సో అర్థమెటిక్ ప్రోగ్రెషన్ దాన్నే సింప్లీ వాట్ టు కాల్ ఇట్ యాజ్ అన్ ఏపీ అంటాం. సరే, ఏపీ ఫామ్ ఎలా ఉంటుంది సార్? రైమా అర్థమెటిక్ ప్రోగ్రెషన్ రాసిన తర్వాత సైడింగ్ ఫామ్ మొత్తం ఫస్ట్ ఏపీ కంప్లీట్ చేద్దాం, దెన్ వి గో ఫర్ జీపీ నాన్న. సో ఫస్ట్ ఏపీ రాద్దాం రా నాన్న. సో ఫస్ట్ ఏపీ ఫామ్ అని చెప్పి రాయ్. జనరల్ ఫామ్ ఎలా ఉంటుంది? ఈ అర్థమెటిక్ ప్రోగ్రెషన్ ఫామ్ ఎలా ఉంటుందంటే రాయనన్నా ఏ కమా ఏ ప్లస్ డి కమా ఏ ప్లస్ 2d అండ్ సో ఆన్ ఏ ప్లస్ n-1 ఇంటూ డి. ఇది అర్థమెటిక్ ప్రోగ్రెషన్ జనరల్ ఫామ్ నాన్న, ఇలా ఉంటుంది. అర్థమెటిక్ ప్రోగ్రెషన్ జనరల్ ఫామ్ ఎలా ఉంటుంది సార్ అంటే ఏ కామా ఏ ప్లస్ డి కామా ఏ ప్లస్ 2d కామా ఏ ప్లస్ 3d అండ్ సో ఆన్ ఏ ప్లస్ n-1 ఇంటూ డి నాన్న. ఇందులో ఈ ఏ ఏదైతే ఉందో దీన్ని మనం ఫస్ట్ టర్మ్ అంటాం నాన్న. సో ఏ ఏదైతే ఉందో దాన్నే మనం ఏమంటాం? ఫస్ట్ టర్మ్ అంటాం. అండ్ లాస్ట్ టర్మ్ చూసారా, nth టర్మ్ అంటాం దీన్నే. సో n-1 ఇంటూ డి ఉంది కదా, సో దీన్నే
చెప్పమ్మా. సో ఏపీ అంటే జనరల్ ఫామ్ ఏం చెప్తాం, ఏ ప్లస్ డి, ఏ ప్లస్ 2d అండ్ సో అనేది టర్మ్ ఏం చెప్తాం, ఏ ప్లస్ ఎన్ మైనస్ 1 ఇంటూ డి. అందులో ఫస్ట్ టర్మ్ ఏమంటాం ఏ, ఎంత టర్మ్ ఏమంటాం ఏ ప్లస్ ఎన్ మైనస్ 1 ఇంటూ డి. సో ఏ అంటే ఫస్ట్ టర్మ్, ఎంత టర్మ్ ఏ ప్లస్ ఎన్ మైనస్ 1 ఇంటూ డి నాన్న. డి అంటే కామన్ డిఫరెన్స్, డిఫరెన్స్ని డీతో చెప్తాం. తర్వాత సమ్ ఆఫ్ ఎన్ టర్మ్స్ ఉండి దాన్ని నువ్వు సమ్ చేస్తే ఎస్యుఎం సమ్ చేస్తే అప్పుడు ఫార్ములా n/2 ఇంటూ ఫస్ట్ టర్మ్ ప్లస్ nth టర్మ్ అంటే n/2 ఇంటూ సో ఏ ప్లస్ ఎన్ మైనస్ 1 ఇంటూ డి నాన్న. అందులో ఎన్ నాకు కావాలి సార్ అంటే లాస్ట్ nth టర్మ్ మైనస్ ఫస్ట్ టర్మ్ బై కామన్ డిఫరెన్స్ ప్లస్ 1 అంటే ఏఎన్ మైనస్ ఏ బై డి ప్లస్ 1. అందరికి అర్థమవుతుందా? ఇది గుర్తుపెట్టుకో. తర్వాత నెక్స్ట్ జీపీ నాన్న. సో జీపీ ఉండరా, జీపీ కంటే ఒక్కసారి టోటల్ ఒకసారి రివైజ్ చేస్తే టోటల్ మొత్తం అంతా ఫస్ట్ నుండి ఒక్కసారి మొత్తం అంతా రివైజ్ చేస్తే చెప్పు ఎలా ఉంటుంది. ఫస్ట్ బుక్స్ క్లోజ్ చేయి, జాగ్రత్తగా ఒక్కొక్కటి చెప్తూ వెళ్ళాలి. సో ఫస్ట్ ఆల్జిబ్రా హెడ్డింగ్ పెట్టింటాం, రైట్. ఫార్ములాస్ అన్నీ ఒక్కసారి బ్రెయిన్లో మొత్తం ప్రింట్అవుట్ కావాలా నాకు. ఫార్ములాస్ అన్నీ కూడా నేను ఏవైతే చెప్తున్నామో అవన్నీ 2 years ఫిజిక్స్లో వస్తాయి. దానికోసం నా తాపత్రయం అంతే, ఇంకేం లేదు. సరే ఫస్ట్ ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్. ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ అంటే ఏం చెప్తాం, ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ 2ab. ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ అంటే ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ మైనస్ 2ab. అదర్ ఫార్మ్స్ అమ్మ, ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఇస్ ఈక్వల్స్ టు ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ ప్లస్ 4ab. ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ ఇస్ ఈక్వల్స్ టు ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ మైనస్ 4ab. ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ అంటే ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి. ఏ ప్లస్ బి హోల్ క్యూబ్ అంటే ఏ క్యూబ్ ప్లస్ బి క్యూబ్ ప్లస్ 3ab ఇంటూ ఏ ప్లస్ బి. ఏ మైనస్ బి హోల్ క్యూబ్ అంటే ఏ క్యూబ్ ప్లస్ మైనస్ బి క్యూబ్ మైనస్ 3ab ఇంటూ ఏ మైనస్ బి. నెక్స్ట్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్. సో జనరల్ ఫార్మ్ ఆఫ్ క్వాడ్రాటిక్ ఫార్మ్ ఏం చెప్తాము, ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సి ఈక్వల్స్ టు 0. ఏ ఆర్డర్ అది, ఏ ఆర్డర్ సెకండ్ ఆర్డర్. ఏఎక్స్ స్క్వేర్ కదా, సో పవర్ హై పవర్, సో సెకండ్ ఆర్డర్ ఆల్జిబ్రాయిక్ ఈక్వేషన్ అంటాం. సో ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సి ఈక్వల్స్ టు 0. దాని రూట్ రాస్తే జనరల్ సొల్యూషన్ ఏమవుతుంది, ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ బి. ఇక్కడ జాగ్రత్త చూడాలమ్మా, ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సి ఈక్వల్స్ టు 0లో ఎక్స్ అనే వేరియబుల్కి సొల్యూషన్ రాస్తాం. ఇప్పుడు ఎక్స్ బదులు వేరేది ఉందనుకోండి, ఏటీ స్క్వేర్ ప్లస్ బీటీ ప్లస్ సి ఈక్వల్స్ టు 0. అప్పుడు జనరల్ సొల్యూషన్ దేనికి రాయాలి, టీకి రాస్తాం. అర్థమవుతుందా? వైకి ఉందనుకో ఏవై స్క్వేర్ బీవై ప్లస్ సి, అప్పుడు జనరల్ సొల్యూషన్ వైకి రాయాలి. వేరియబుల్ ఏదైతే ఉందో దానికి మీరు రాయాలి, గుర్తుపెట్టుకో. సరే, సో ఇప్పుడు ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు జనరల్ సొల్యూషన్ మైనస్ బి ప్లస్ ఆర్ మైనస్ రూట్ ఆఫ్ బి స్క్వేర్ మైనస్ 4ac బై 2a. అంతేనా? నెక్స్ట్ అందులో 2 రూట్స్ వస్తాయి. మైనస్ బి ప్లస్ తీసుకుంటే ఒక రూట్ వస్తుంది x1, మైనస్ బి మైనస్ రూట్ బి స్క్వేర్ మైనస్ 4ac బై 2a తీసుకుంటే x2 వస్తుంది. అప్పుడు సమ్ ఆఫ్ రూట్స్ తీసుకుంటే x1 ప్లస్ x2 మైనస్ బి బై ఏ. ప్రోడక్ట్ ఆఫ్ రూట్స్ తీసుకుంటే x1 ఇంటూ x2 ఈజ్ ఈక్వల్స్ టు సి బై ఏ. నెక్స్ట్ బి స్క్వేర్ మైనస్ 4ac రియల్ రూట్స్ అంటే ఏం రావాలా, గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు 0. అదే ఇమాజినరీ రూట్స్ అయితే లెస్ దాన్ 0. అంతేనా? నెక్స్ట్ బైనామియల్ ఎక్స్పాన్షన్. సో బైనామియల్ ఎక్స్పాన్షన్లో బైనామియల్ ఫామ్ ఎప్పుడు ఎలా ఉంటుంది అంటే ఏం చెప్తారు, 1 ప్లస్ ఎక్స్ హోల్ పవర్ ఎన్. సో దాన్ని ఏం చేస్తాం, ఎక్స్ వాల్యూ వెరీ స్మాల్ ఉంటే అప్పుడు ఏం చేస్తాం, పవర్ మల్టిప్లైడ్ బై వేరియబుల్. అప్పుడు ఏం చేస్తారమ్మా, 1 ప్లస్ ఎక్స్ హోల్ పవర్ ఎన్ ఏం రాస్తారు, 1 ప్లస్ ఎన్ఎక్స్. 1 మైనస్ ఎక్స్ హోల్ పవర్ ఎన్ ఉంటే 1 మైనస్ ఎన్ఎక్స్. ఏమందరికి అర్థమవుతుందా? నెక్స్ట్ కాంపోనెంట్ ఆన్ డివిడెండ్. ఇఫ్ ఇట్ ఈస్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ రేషియో ఫార్మ్ p బై q ఈజ్ ఈక్వల్స్ టు a బై b, అప్పుడు ఏం రాస్తారు, p ప్లస్ q బై p మైనస్ q ఈజ్ ఈక్వల్స్ టు a ప్లస్ b బై a మైనస్ b. అంతేనా? నెక్స్ట్ ఏపీ జనరల్ ఫార్మ్ ఏం చెప్తాం, ఏ ప్లస్ డి, ఏ ప్లస్ 2d, లాస్ట్ ఎంత టర్మ్ ఏ ప్లస్ ఎన్ మైనస్ 1 ఇంటూ డి. ఏ అంటే ఫస్ట్ టర్మ్, ఏ ప్లస్ ఎన్ మైనస్ 1 ఇంటూ డి అంటే ఎంత టర్మ్. అంతేనా? డి అంటే కామన్ డిఫరెన్స్. సమ్ ఆఫ్ ఎన్ టర్మ్స్ అయితే n/2 ఇంటూ ఫస్ట్ టర్మ్ ప్లస్ nth టర్మ్ ఏ ప్లస్ ఎన్ మైనస్ 1 ఇంటూ డి. అందులో ఎన్ కనుక్కోవాలంటే సార్ ఏఎన్ మైనస్ ఏ బై డి ప్లస్ 1. ఏమందరికి అర్థమవుతుందా? నెక్స్ట్ జీపీ. సో జీపీ అంటేనన్నా జామెట్రిక్ ప్రోగ్రెషన్.
సో జీపీ అంటే జామెట్రిక్ ప్రోగ్రెషన్. సో జీపీ అంటేనన్నా జామెట్రిక్ ప్రోగ్రెషన్. ఫస్ట్ సైడింగ్ మా ఫామ్. ఈ జీపీలో జామెట్రిక్ ప్రోగ్రెషన్ అన్న అందులో ఫామ్. సో ఫామ్ అని చెప్పేసి రాయమ్మా. సో జీపీ ఫామ్ ఎలా ఉండాలి సార్? ఏపీ ఫామ్ అయితే ప్లస్లో ఉండాలిరా. ఏ+D, A+2D అలా ఉండాలి. బట్ జీపీలో ఎలా ఉండాలి అంటే రాయమ్మా ఏ కమా AR కమా AR² కమా AR³ అండ్ సో ఆన్ AR⁻n-1. జస్ట్ AR రెహమాన్ గుర్తుపెట్టుకో. జీపీ అంటే AR రెహమాన్ గుర్తుపెట్టుకో, అంతే ఇంకేం లేదు. సో AR AR² అండ్ సో ఆన్ AR⁻n-1 ఈ ఫామ్ ఉంటే జీపీ ఫామ్ రా, గుర్తుపెట్టుకో. మీకు ఇచ్చిండే ప్రాబ్లంలో ప్లస్లు కనబడితే ఏపీ నాన్న, మల్టిప్లికేషన్ ప్రోడక్ట్ కనబడితే జీపీ గుర్తుపెట్టుకో. సో ఇక్కడ A+D A+2D, ఇక్కడ AR AR² అండ్ సో ఆన్ AR⁻n-1 ఇందులో నాన్న. ఇక్కడ ఏదైతే ఉందో దీన్ని మనం ఫస్ట్ టర్మ్ అంటాం నాన్న. సో వాట్ టు కాల్ ఇట్ యాజ్ అన్ ఫస్ట్ టర్మ్. AR⁻n-1 ఉంది నాన్న, దీన్నే nth టర్మ్ అంటారు నాన్న. సో అక్కడ A+n-1 ఇంటూ D రా. జీపీలో AR⁻n-1 అమ్మా. ఇప్పుడు చెప్పండి జీపీ జనరల్ ఫామ్ ఏం చెప్తామమ్మా? AR AR² అండ్ సో ఆన్ లాస్ట్ టర్మ్ ఏం చెప్తాం? AR⁻n-1. ఇది గుర్తుపెట్టుకో, AR⁻n-1 ఇది ఫస్ట్ టర్మ్, nth టర్మ్. ఇందులో R ఏదైతే ఉందో దాన్నే కామన్ రేషియో అంటారు నాన్న. R అంటే ఎప్పుడు కూడా కామన్ రేషియో. అదే ఏపీలో D అంటే కామన్ డిఫరెన్స్ అంటాం కదా, ఇక్కడ జీపీలో కామన్ రేషియో నాన్న. అంటే సెకండ్ టర్మ్ బై ఫస్ట్ టర్మ్, సెకండ్ టర్మ్ బై ఫస్ట్ టర్మ్ అలా వేస్తూ వెళ్తూ ఉంటారు. కామన్ రేషియో దాన్ని R అంటారు నాన్న, గుర్తుపెట్టుకో. సో కామన్ రేషియో అంటారమ్మా. నెక్స్ట్ తర్వాత సమ్ ఆఫ్ n టర్మ్స్. సమ్ ఆఫ్ n టర్మ్స్, సమ్ ఆఫ్ n టర్మ్స్ జాగ్రత్తగా రాయి. సమ్ ఆఫ్ n టర్మ్స్ నాన్న. ఈ సమ్ ఆఫ్ n టర్మ్స్ ఏం రాస్తామంటే 2 పార్ట్స్ ఉంటారా, జాగ్రత్తగా చూడన్న. సమ్ ఆఫ్ n టర్మ్స్లో ఇఫ్ కామన్ రేషియో ఇస్ లెస్ దాన్ 1 ఒక ఫార్ములా వస్తుందిరా. ఇఫ్ కామన్ రేషియో ఇస్ గ్రేటర్ దాన్ 1 ఒక ఫార్ములా వస్తుందిరా. సమ్ ఆఫ్ n టర్మ్స్ అంటే 2 ఫార్ములాలు వస్తాయి. కామన్ రేషియో లెస్ దాన్ 1 వస్తే ఒక ఫార్ములా రాయాలి, కామన్ రేషియో గ్రేటర్ దాన్ 1 వస్తే ఒక ఫార్ములా రాయాలి. రేషియో అంటే 2/1, సెకండ్ టర్మ్ బై ఫస్ట్ టర్మ్ అలా వేసుకుంటూ వెళ్ళాలి. ఇది ఫస్ట్ టర్మ్, సెకండ్ బై 1 రా, థర్డ్ బై 2 రా, 4/3 రా, 5/4 రా, 6/5 అట్లా సెకండ్ బై 1 చేసుకుంటూ వస్తే నీకు కామన్ రేషియో వస్తుంది. సరే, సమ్ ఆఫ్ n టర్మ్స్ అంటే కామన్ రేషియో లెస్ దాన్ 1 ఉంటే ఒక ఫార్ములా, గ్రేటర్ దాన్ 1 ఉంటే ఒక ఫార్ములా. ఏంటి సార్ చూడన్న. సమ్ ఆఫ్ n టర్మ్స్ దాన్నే సింప్లీ వాట్ ఐ కాల్ ఇట్ యాజ్ అన్ SN. ఈ సమ్ ఆఫ్ n టర్మ్స్కి ఫార్ములా ఏం రాస్తారు సార్ అంటే రాయమ్మా A ఇంటూ 1 - R⁻n/1 - R. A ఇంటూ ఏ అంటే ఫస్ట్ టర్మా, A ఇంటూ 1 - R⁻n/1 - R. రే ఇప్పుడు R గ్రేటర్ దాన్ 1 ఉందనుకో ఏం రాయాలిరా, ఈ రెండు రివర్స్ నాన్న అంతే. అంటే అప్పుడు ఏం రాస్తారమ్మా A ఇంటూ R⁻n-1/R-1. కన్ఫ్యూజ్ కావద్దు, జాగ్రత్తగా రాసుకో. సమ్ ఆఫ్ n టర్మ్స్ SN కామన్ రేషియో లెస్ దాన్ 1 ఉంటే 1 ఫస్ట్ రావాలరా, గ్రేటర్ దాన్ 1 ఉంటే 1 కంటే ఎక్కువ కాబట్టి R⁻n ఫస్ట్ రావాలా, గుర్తుపెట్టుకో. లెస్ దాన్ 1 కాబట్టి 1 - R⁻n/1 - R. A ఇంటూ 1 - R⁻n/1 - R. అలా కాదు సార్, గ్రేటర్ దాన్ 1 ఉందనుకోండి, సో A ఇంటూ R⁻n-1/R-1. నెక్స్ట్ అలా కాదమ్మా. సమ్ ఆఫ్ ఇన్ఫైనట్ టర్మ్స్, ఇది ఎక్కువగా వాడతారమ్మా ఫిజిక్స్లో, మెయిన్స్ నుండి అడ్వాన్స్ వరకు. సమ్ ఆఫ్ ఇన్ఫైనట్ టర్మ్స్, సమ్ ఆఫ్ n టర్మ్స్ ఉంటే ఈ ఫార్ములాలోకి పోతామమ్మా. సమ్ ఆఫ్ ఇన్ఫైనట్ టర్మ్స్ ఉంటే, ఇన్ఫైనట్ రా బాగా గుర్తుపెట్టుకో. సమ్ ఆఫ్ ఇన్ఫైనట్ టర్మ్స్ ఉంటే S∞ = S అంటే సమ్, ఇన్ఫైనట్ టర్మ్స్ని యాడ్ చేస్తే సమ్ ఆఫ్ ఇన్ఫైనట్ టర్మ్స్ ఫార్ములా A/1 - R. గుర్తుపెట్టుకోమ్మా, A/1 - R మోస్ట్ ఇంపార్టెంట్ రా, ఇది కంపల్సరీగా ఫిజిక్స్లో వస్తుందిరా. సమ్ ఆఫ్ ఇన్ఫైనట్ టర్మ్స్ ఇది రేర్, ఇవి రేర్, వెరీ లెస్
నెంబర్లో యూస్ చేస్తాం, బట్ ఇది ఎక్కువగా యూస్ చేస్తాం. 7 టాపిక్స్లో యూస్ చేస్తాం నాన్న ఇది. సమ్ ఆఫ్ ఇన్ఫైనైట్ టర్మ్స్ జీపీ మల్టిప్లికేషన్లో ఉన్నప్పుడు ఏ బై 1 మైనస్ ఆర్, ఏ అంటే ఫస్ట్ టర్మ్ బై 1 మైనస్ ఆర్ అంటే కామన్ రేషియో, గుర్తుపెట్టుకో. నెక్స్ట్ ఇప్పుడు చెప్పమ్మా జీపీ. జీపీ ఏం చెప్తాం, ఫామ్ ఏం చెప్తాం, జీపీ ఫామ్ ఏఆర్ స్క్వేర్ అండ్ సో ఆన్. ఎంత టర్మ్ ఏం చెప్తాం, ఏఆర్ పవర్ n మైనస్ 1. ఫస్ట్ టర్మ్ ఏ, nth టర్మ్ ఏఆర్ పవర్ n మైనస్ 1. నెక్స్ట్ ఆర్ అంటే ఏమి ఇక్కడ కామన్ రేషియో, రేపు 2/1 చేయాలా, సెకండ్ టర్మ్ బై ఫస్ట్ టర్మ్. ఇప్పుడు 5, 6 ఉందనుకో రేషియో ఎలా చేయాలా, 6/5. 7, 8 ఉందనుకో 8th టర్మ్ బై 7th టర్మ్, అప్పుడు కామన్ రేషియో వస్తుంది. ఏమందరికి అర్థమవుతుంది, ప్రాబ్లమ్స్ ఇస్తే ఇంకాస్త క్లారిటీ వస్తుంది, బట్ ప్రస్తుతానికి ఇది గుర్తుపెట్టుకో. సమ్ ఆఫ్ n టర్మ్స్ అయితే అప్పుడు దేని మీద డిపెండ్ అవుతుంది, కామన్ రేషియో మీద డిపెండ్ అవుతుంది. ఆర్ లెస్ దాన్ 1 అయితే ఒక ఫార్ములా, ఆర్ గ్రేటర్ దాన్ 1 అయితే ఒక ఫార్ములా. ఆర్ లెస్ దాన్ 1 అయితే ఏ ఇంటూ 1 మైనస్ ఆర్ పవర్ n బై 1 మైనస్ ఆర్. ఆర్ గ్రేటర్ దాన్ 1 అయితే ఏ ఇంటూ ఆర్ పవర్ n మైనస్ 1 బై ఆర్ మైనస్ 1. సమ్ ఆఫ్ ఇన్ఫైనైట్ టర్మ్స్, ఇన్ఫినిటీ టర్మ్స్ అంటే ఏం చెప్తాం, ఏ బై 1 మైనస్ ఆర్, అది మోస్ట్ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకో. నెక్స్ట్ అమ్మా, నెక్స్ట్ సమ్ ఆఫ్, నెక్స్ట్ నాన్న సమ్ ఆఫ్ ఫస్ట్ n న్యాచురల్ నంబర్స్. నెక్స్ట్ అమ్మా సమ్ ఆఫ్ ఫస్ట్ n న్యాచురల్ నంబర్స్. సమ్ ఆఫ్ ఎస్విఎం రా, సమ్ ఆఫ్ ఫస్ట్ n న్యాచురల్ నంబర్స్. సమ్ ఆఫ్ ఫస్ట్ n న్యాచురల్ నంబర్స్. సమ్ ఆఫ్ ఫస్ట్ n న్యాచురల్ నంబర్స్. సమ్ అంటే ఆడరా న్యాచురల్ నంబర్స్ ఎన్ని ఉన్నాయి నాన్న. సో న్యాచురల్ నంబర్స్ ఎన్ని ఉన్నాయి, ఆ n నంబర్స్ని యాడ్ చేస్తే దాని ఆన్సర్ ఏమొస్తుంది, సమ్ ఆఫ్ n న్యాచురల్ నంబర్స్. రాయమ్మా 1 ప్లస్ 2 ప్లస్ 3 ప్లస్ న్యాచురల్ నంబర్స్ రా, అండ్ సో ఆన్ ప్లస్ n. ఇలాంటి టర్మ్స్ ఉంటే 1 ప్లస్ 2 ప్లస్ అండ్ సో ఆన్ ప్లస్ n ఉంటే సమ్ ఆఫ్ n న్యాచురల్ నంబర్స్ ఏం రాయాలా సార్ అంటే n ఇంటూ n ప్లస్ 1/2 రాయాలా, గుర్తుపెట్టుకోరా, n ఇంటూ n ప్లస్ 1/2. సో సమ్ ఆఫ్ n న్యాచురల్ నంబర్స్ అని ఉంటే, ఓకే, సో సమ్ ఆఫ్ n న్యాచురల్ నంబర్స్ అని ఉంటే గుర్తుపెట్టుకోమ్మా, ఫామ్ గుర్తుపెట్టుకో, 1 ప్లస్ 2 ప్లస్ అండ్ సో ఆన్ ప్లస్ n ఉంటే n ఇంటూ n మైనస్ 1/2 నాన్న. నెక్స్ట్ అమ్మ సమ్ ఆఫ్ ఫస్ట్, నెక్స్ట్ నాన్న సమ్ ఆఫ్ ఫస్ట్ n స్క్వేర్డ్ న్యాచురల్ నంబర్స్. సమ్ ఆఫ్ ఫస్ట్ n స్క్వేర్డ్ న్యాచురల్ నంబర్స్. సమ్ ఆఫ్ ఫస్ట్ n స్క్వేర్డ్ న్యాచురల్ నంబర్స్. సో సమ్ ఆఫ్ ఫస్ట్ n స్క్వేర్ న్యాచురల్ నంబర్స్ ఏమి అంటే 1 స్క్వేర్, న్యాచురల్ నంబర్సే n ఉండాలి కానీ స్క్వేర్లో ఉంటే, సో 1 స్క్వేర్ ప్లస్ 2 స్క్వేర్ ప్లస్ 3 స్క్వేర్ అండ్ సో ఆన్ ప్లస్ n స్క్వేర్ ఉంటే అప్పుడు దాని సింప్లెస్ట్ ఫామ్ ఏం రాయాలి సార్ అంటే n ఇంటూ n ప్లస్ 1 ఇంటూ 2n ప్లస్ 1/6. గుర్తుపెట్టుకోమ్మా, స్క్వేర్ ఉందా, n ఇంటూ n ప్లస్ 1 ఇంటూ 2n ప్లస్ 1/6. గుర్తుపెట్టుకో, ఓన్లీ సమ్ ఆఫ్ ఫస్ట్ n న్యాచురల్ నెంబర్స్ ఉంటే 1 ప్లస్ 2 ప్లస్ 3 ప్లస్ అండ్ సో ఆన్ ఉంటే దాన్ని సింపుల్గా ఎలా రాస్తాం, n ఇంటూ n ప్లస్ 1/2. ఈ పదాలు బాగా గుర్తుపెట్టుకో, ఇవి మళ్ళీ మీకు ఇంటర్మీడియట్ మ్యాథ్స్లో వస్తాయి, ఇవన్నీ మ్యాథ్స్లో వచ్చేటివే. ఇంకా నేను చెప్తా అంటే మీకు ఇంకా ఫాస్ట్గా అయిపోతుంది అప్పుడు ఇంకా. సరే ఇప్పుడమ్మా గుర్తుంటుందా, ఏపీ జీపీ తర్వాత నెక్స్ట్ ఈ సమ్, ఇవి 4. సో ఇక్కడ ఫస్ట్ ఏపీ, తర్వాత జీపీ, తర్వాత నెక్స్ట్ సమ్ ఆఫ్ n న్యాచురల్ నంబర్స్, స్క్వేర్డ్ సమ్ ఆఫ్ n న్యాచురల్ నంబర్స్, ఇవి గుర్తుండాలి. ఫస్ట్ గుర్తుపెట్టుకో, ఏపీ అంటే ఫామ్ ఏంటి, ఏ ప్లస్ డి, ఏ ప్లస్ 2d, ఏ ప్లస్ n మైనస్ 1 ఇంటూ డి. సో ఫస్ట్ టర్మ్ లాస్ట్ టర్మ్, డి అంటే కామన్ డిఫరెన్స్. సమ్ ఆఫ్ n టర్మ్స్ అయితే n/2 ఇంటూ ఏ ప్లస్ n మైనస్ 1 ఇంటూ డి, ఫస్ట్ టర్మ్ ప్లస్ nth టర్మ్. n అంటే an మైనస్ a/d ప్లస్ 1,
GP అయితే in the form A, AR, AR square and so on, AR power n minus 1. A అంటే ఫస్ట్ టర్మ్, AR power n minus 1 nth టర్మ్. సో ఇక్కడ R అంటే కామన్ రేషియో గుర్తుపెట్టుకో, సెకండ్ టర్మ్ బై ఫస్ట్ టర్మ్, రిమెంబర్ కేర్ఫుల్లీ. సమ్ ఆఫ్ n టర్మ్స్ అయితే అప్పుడేం రాయాల, కామన్ రేషియో లెస్ దాన్ 1 ఉంటే A ఇంటూ 1 మైనస్ ఆర్ పవర్ n బై 1 మైనస్ ఆర్. అదే ఆర్ గ్రేటర్ దాన్ 1 ఉంటే A ఇంటూ ఆర్ పవర్ n మైనస్ 1 బై ఆర్ మైనస్ 1 రావాలమ్మా. అలా కాదు, సమ్ ఆఫ్ ఇన్ఫైనట్ టర్మ్స్ ఉంటే A బై 1 మైనస్ ఆర్ అని రాయాలి. సమ్ ఆఫ్ ఫస్ట్ న్యాచురల్ నెంబర్స్ n ఉంటే 1 ప్లస్ 2 ప్లస్ 3 అండ్ సో ఆన్ ప్లస్ n ఉంటే n ఇంటూ n ప్లస్ 1 బై 2 రాస్తాం. అదే సమ్ ఆఫ్ n న్యాచురల్ నెంబర్ స్క్వేర్డ్ ఉంటే 1 స్క్వేర్ ప్లస్ 2 స్క్వేర్ ప్లస్ 3 స్క్వేర్ అండ్ సో ఆన్ n స్క్వేర్ ఉంటే n ఇంటూ n ప్లస్ 1 ఇంటూ 2n ప్లస్ 1 బై 6 ఉండాలి. సో స్క్వేర్ లేకపోతే n ఇంటూ n ప్లస్ 1 బై 2 మా, స్క్వేర్ ఉంటే దానికి జస్ట్ అడిషనల్ టర్మ్ మా. సో n ఇంటూ n ప్లస్ 1 ఇంటూ 2n ప్లస్ 1 బై 6 గుర్తుపెట్టుకో. కీప్ దీస్ థింగ్స్ ఇన్ యువర్ మైండ్. ఇప్పుడు టోటల్ బాబు రైట్ దిస్ ప్రాబ్లం. దాని పేర్లేం పెట్టద్దు, P1 అని పెట్టుకో అంతే, ప్రాబ్లం 1 అంతే, ఎక్కువ టెన్షన్ పెట్టుకోవద్దు. P1 అని చెప్పేసి ప్రాబ్లం, ఎగ్జాంపుల్ ప్రాబ్లం రిగార్డింగ్ దీస్ కాన్సెప్ట్స్, దీస్ ఫార్ములాస్ నువ్వు అప్లై చేస్తావు కదా. రిగార్డింగ్ దీస్ ఫార్ములాస్ ఎలా అప్లై చేయాలా, తప్పైనా పర్లా, ఫస్ట్ ట్రై చేయి. సరే, ఫస్ట్ ప్రాబ్లం ఏమి ఇచ్చాడు చూడమ్మా, ఒక ఈక్వేషన్ ఇచ్చినాడు. ఏమి ఇచ్చినాడు నాన్న, 2x² ప్లస్ 5x మైనస్ 12 ఈక్వల్స్ టు 0. అదేనా ఇచ్చిండేది. సో 2x² ప్లస్ 5x మైనస్ 12 ఈజ్ ఈక్వల్స్ టు 0. నౌమా ఏ ఫామ్ ఇది, quadratic form, second order algebraic expression, right? So quadratic form right? ఏం quadratic form, ax² plus bx plus c equals to 0. yes sir. ఇప్పుడు నువ్వు కంపేర్ చేస్తే వాట్ యు గెట్ నాన్న, కంపేర్ చేస్తే ఏ బదులు ఏముందమ్మా 2. సో a is equals to 2 నాన్న. నెక్స్ట్ b బదులు 5, నెక్స్ట్ c బదులు నాన్న మైనస్ 12. ఇప్పుడు నాన్న వాట్ ఈస్ ద జనరల్ సొల్యూషన్ ఫర్ దిస్ ఈక్వేషన్, యు ఆల్రెడీ నో దట్. జనరల్ సొల్యూషన్ ఏం రాస్తాము, వేరియబుల్ ఏదైతే ఉందో అదే తీసుకుంటాం కదా. x ఈజ్ ఈక్వల్స్ టు బేసిక్ ఫార్ములా మైనస్ b ప్లస్ ఆర్ మైనస్ రూట్ ఆఫ్ b² మైనస్ 4ac బై 2a. అంతేనా, రాయచ్చా నాన్న. నౌ సాల్వ్ దీస్ థింగ్స్, సబ్స్టిట్యూట్ చేయి. అప్పుడు ఏమవుతుంది, మైనస్ 5 ప్లస్ ఆర్ మైనస్ రూట్ ఆఫ్ b² రా, b² అంటే 5² నాన్న. సో 5² మైనస్ 4 ఇంటూ డైరెక్ట్ కూడా చేయొచ్చు, మీకోసం నేను ప్రతి స్టెప్ చేస్తున్నాను, మీరు డైరెక్ట్ వస్తే డైరెక్ట్ చేసుకుంటూ వెళ్ళు. 4 ఇంటూ a అంటే 2 నాన్న, c అంటే మైనస్ 12 హోల్ డివైడెడ్ బై 2a నాన్న. సో 2 ఇంటూ 2. నౌ సో x becomes what, సో అప్పుడు x is equals to minus 5 plus or minus root of, so 25, right? సో మైనస్ ఇంటూ మైనస్ ప్లస్, ప్లస్ మల్టిప్లై చేయమ్మా, 12 ఇంటూ 2 24, 24 ఇంటూ 4 ఎంత 96 హోల్ డివైడెడ్ బై 2 ఇంటూ 2 4. నాన్న 25 ప్లస్ 96 ఎంత వస్తుంది, 25 ప్లస్ 96, 25 ప్లస్ 96 ఎంత వస్తుంది, 121. సో 121కి రూట్ 11. సో మైనస్ 5 ప్లస్ ఆర్ మైనస్ రూట్ 121 బై 4. నాన్న రూట్ 121 అంటే 11 రా, మైనస్ 5 ప్లస్ ఆర్ మైనస్ 11 బై 4. 2 రూట్స్ టు గెట్, ఒకటి ప్లస్ ఒకటి మైనస్. సో x ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ 5 ప్లస్ ఆర్ మైనస్ 11 బై 4. ఇందులో ప్లస్కి ఒక రూట్ వస్తుంది, మైనస్కి ఒక రూట్ వస్తుంది నాన్న. సో సాల్వ్ చేయి. సో x1 ప్లస్ చేసుకుంటే x1 రా, లేకపోతే మైనస్ రా, అంతే. x1 ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ 5 ప్లస్ 11 బై 4 ఒక రూట్ రా. ఇంకో రూట్ x2 ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ 5 మైనస్ 11 బై 4. దాన్ని సాల్వ్ చేయనా, మైనస్ 5 ప్లస్ 11
ఎంత ఎంత వస్తుందిరా? -5 + 11 -5 + 11, 11లో నుండి 5 పోతే 6, 6/2, 6/4 ఉంది. 6/4 అంటే 3/2, 3/2 ఒక రూట్. నెక్స్ట్ ఇక్కడమ్మా -5 - 11 -16, -16/4 -4. సో అప్పుడు రూట్స్ ఏమొస్తాయంటే 3/2, -4 రాసి. సో 3/2, -4. సో అప్పుడు రూట్స్ ఏమొస్తాయి సార్ దీనికి అంటే x = 3/2, -4 మా. దట్ ఈజ్ యువర్ ఆన్సర్. ఎనీ డౌట్ ఆస్క్, సిగ్గుపడద్దు, అడుగు.